మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్ గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బ్యాచ్ February 19th నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్స్ ని కాంటాక్ట్ చేయండి. 7702906749 7995127008. ఈ రెండు వాట్సాప్ నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అయితే మెయిన్ గా దీని ముఖ్య ఉద్దేశం ప్రాఫిట్ మాస్టర్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఆర్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్గా మారాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మార్కెట్కి సంబంధించిన టెక్నికల్ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. సో ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేస్తాం, ఆప్షన్స్లో ఎలాంటి ట్రేడ్లు తీసుకుంటాం, మెయిన్గా స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ క్లాసెస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. 100 days పాటు మీకు సపోర్ట్గా ఉంటుంది. హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. లాస్ట్ అంటే ఫ్యూ వీడియోస్ కింద ఒకరు మెసేజ్ చేశారు. అంటే మన ఇండియా యొక్క డెట్ అనేది పెరిగిపోతూ ఉంది. మన ఇండియా యొక్క అంటే అప్పు అనేది బాగా పెరిగిపోతుంది. మీరేమో ఎకానమీ ముందుకు వెళ్తుంది అంటున్నారు. సో దాని గురించి ఒక వీడియో చేయండి అన్నారు. సో దానికి ఆ మెసేజ్ కింద చాలామంది కూడా దీని గురించి మాట్లాడారు. అట్ ద సేమ్ టైం కొందరు రూపీ వీక్ అయిపోతుంది, సో మీరేమో ఎకానమీ ముందుకు వెళ్తుంది అన్నారు. సో దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో అంటే మనం ఇది కంప్లీట్గా పూర్తి సబ్జెక్ట్ అండి, అంటే ఎకానమీకి సంబంధించి పూర్తి సబ్జెక్ట్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు డెట్ ఒకటే చూస్తున్నారు. డెట్ అనేది ప్రతి దేశానికి ఉంటుంది. ప్రతి కంట్రీ కూడా అప్పు చేస్తుందండి. అప్పు చేయకపోతే మనం ఫాస్ట్గా గ్రోత్ అనేది ఉండదు. సో అందులో భాగంగా మీరు అన్నది కరెక్టే. ఇండియాకి కూడా అప్పు అనేది లాస్ట్ 5 ఏళ్లలో బాగా పెరిగిపోయింది. మీరు 100 lakhs crores అని మీరు పెట్టారు. 100 lakhs crores కాదండి, 150 లక్షల కోట్లు అప్పు. ఇండియా అప్పు ప్రస్తుతానికి లేటెస్ట్గా 150 లక్షల కోట్లు అనమాట. ఇది బేసిక్గా. అయితే మనం గమనించాల్సింది మన గ్రోత్ ఏ విధంగా ఉందని గమనించాలి. మన జీడిపి కానీ గమనిస్తే ఇయర్కి మనం 7.2, 7.3 ఈ విధంగా మనం గ్రోత్ అనేది మనకు ఉంది. సో గ్రోత్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత లాస్ట్ ఒక 4 yearsలో మన బడ్జెట్ అనేది డబల్ అయిపోయింది. 2018లో మన బడ్జెట్ 23 lakhs అయితే ఈరోజు 45 lakhs అనమాట. 45 lakhs crores అనమాట. అంటే మనకి దాదాపు మన బడ్జెట్ అనేది డబల్ అయిపోయింది. అంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో అది చూడండి. మరీ ముఖ్యంగా లాస్ట్ 2 yearsలో చేంజెస్ని మీరు ఐడెంటిఫై చేయండి. లాస్ట్ 2 yearsలో ఏమేమి మార్పులు వచ్చాయి ఎకానమీలో, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మీకు జిఎస్టీ ఏ విధంగా మనకి పెరిగింది, గవర్నమెంట్కి ఇన్కమ్ ఒక జిఎస్టీ మీదే 1,80,000 crores నుంచి 1,60,000 నుంచి 1,80,000 crores వచ్చింది. అంటే ప్రతి నెల పెరుగుకుంటూ పోయింది. ఆ విధంగా చూసుకుంటే ఒక 24-25 లక్షల కోట్లు నెక్స్ట్ 1 yearలో గవర్నమెంట్కి ఓన్లీ జిఎస్టీ మీద వస్తాయి. అంటే గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంది. సో చాలామంది ఇంతకుముందు ట్యాక్స్ బ్రాకెట్లో లేని వాళ్ళందరూ కూడా ఈరోజు ట్యాక్స్ బ్రాకెట్లోకి వచ్చారు. ఇటువంటివి కూడా మీరు చూడాల్సి ఉంటుంది. ఇక మీరు అన్నట్టుగా డెట్ పరంగా అప్పు అనేది, ఇప్పుడు సపోజ్ మీరు ఇల్లు కొంటారు. ఇల్లు కొన్నప్పుడు డబ్బు ఉన్నా కూడా అందరూ కూడా బ్యాంకులో లోన్ తీసుకొని ఇల్లు కడతారండి. ఎందుకంటే అంతకన్నా మనకి తక్కువ ఇంట్రెస్ట్కి దొరుకుతుంది. సో మనకి అదే మన మొత్తం డబ్బులు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి డెడ్ అయిపోతుంది. అందుకని ఏంటంటే అప్పు తీసుకొని ఇల్లు కడతాం. దాని అర్థం ఏంటంటే మనం అప్పుల్లో మునిగిపోయామని కాదు. అదేవిధంగా కారు కొంటారు. కారు కొంటే మనం ఏం చేస్తాము, చాలా వరకు 90% అందరూ కూడా లోన్స్ మీదే కారు కొంటారు. సో అట్లనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ తీసుకొచ్చే అప్పు ఏ విధంగా ఉంటుందంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి దానివల్ల గ్రోత్ ఉంటే ఆ అప్పు ద్వారా మనకి గ్రోత్ కనపడితే ఖచ్చితంగా మనకి అప్పు చేయొచ్చు. కానీ అప్పు చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటి ఎక్సీడ్ అయ్యే అప్పు ఉంటే మాత్రం అది డిఫాల్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే మనకి రేషియోస్ ఉంటాయి. డెట్ టు జీడిపి రేషియో అంటాం. డెట్ టు జీడిపి రేషియో కానీ గమనిస్తే మన ఇండియా గ్రోత్ స్టోరీకి 90-95 ఉన్నా కూడా పర్లేదు. యావరేజ్గా చెప్పాలి అంటే 70-75 ఆ రేషియోలో ఉంటే చాలు. ఇప్పుడు మనకున్న
డెట్ టు జీడిపి రేషియో కానీ గమనిస్తే 88. ఓకేనండి, మన గ్రోత్కి ఇది కరెక్ట్గానే ఉంది. ఇది మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు చెప్పాలంటే జపాన్ చూస్తే అందరికన్నా చాలా చాలా క్రైసిస్లో ఉంది జపాన్ అనేది. ఇదే డెట్ టు జీడిపి రేషియో కానీ గమనిస్తే జపాన్కి 260 పైన ఉందన్నమాట. అంటే జపాన్ అనేది అప్పులు అంటే మించిపోయింది. అంటే వాళ్ళ ఇన్కమ్ ఇవన్నీ దాటిపోయి అప్పులు మించిపోయిన తర్వాత అక్కడ గ్రోత్ లేదు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మళ్ళీ మన ఎకానమీ డబల్ అయిపోతుందండి. ఇప్పుడున్న లెవెల్కి డబల్ అయిపోతుంది. కానీ అటు జపాన్లో ఆ విధంగా ఉండదు, యూఎస్లో ఆ విధంగా ఉండదు. అక్కడ ఏంటంటే స్లో అండ్ స్టడీ 1% గ్రోత్ అండి అక్కడ. జపాన్లో 1%, యూఎస్లో కూడా 1%. అవన్నీ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. కాబట్టి మనం ఈ ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఫేజ్లో మనం అప్పు చేయడం అనేది తప్పు కాదు. కాకపోతే దాన్ని సరిగా వినియోగించుకుంటే మనం ముందుకెళ్తాం అనమాట. సో కాబట్టి మనకున్న ఈరోజు అప్పు అనేది పెద్ద ప్రాబ్లం లేదు. అట్ ద సేమ్ టైం లాస్ట్ 2 ఇయర్స్లో మరి ముఖ్యంగా అండి, లాస్ట్ 2 ఇయర్స్లో మీరు డేటాస్ చూడండి, అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో కొన్ని డేటాస్ ఉంటాయి, ఎకానమీకి సంబంధించిన డేటాస్ ఉంటాయి. ఇంక్లూడింగ్ మనకి ఫస్ట్ మీరు చూడాల్సింది ఆటోమొబైల్ సేల్స్ దగ్గర నుంచి చూసుకుంటే, ఆటోమొబైల్ సేల్స్ ప్రతి ఇయర్ కూడా లేటెస్ట్గా 2023 కానీ గమనిస్తే 42 lakhs crores కార్స్ సేల్ అయినాయండి. ఓన్లీ కార్స్ నేను మాట్లాడుతున్నాను. దానికి ముందు 36 lakhs, దానికి ముందు 32 lakhs. అంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము. సో ఈ విధంగా దానికి సంబంధించి అన్ని బిజినెస్లు డేటాస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయాలంటే ఇదంతా కంప్లీట్ సబ్జెక్ట్ అండి. ఇది ఒక పాయింట్ బేస్ చేసుకొని మనం ఇది మనం తప్పు ఇది రైట్ అని చెప్పలేం. కాబట్టి అప్పు చేయడం అనేది అంటే మనం ఒక తక్కువ ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి, అంటే సపోజ్ మీరు ఒక 7%కి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి దాని ద్వారా మీరు 10% రెవెన్యూస్ మీరు సంపాదించగలిగితే, అంటే మీరు అప్పు 7% తీసేస్తే ఇంకా మీకు 3% ప్రాఫిట్ ఉంటుంది. అది మనం ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న పరిణామం అది. సో కాబట్టి ఏంటంటే ఈ అప్పు గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో మనము ఇప్పుడు ఆల్రెడీ మనది దగ్గర 3.7 trillion ఎకానమీ అనమాట. సో మనం 5th పొజిషన్లో ఉన్నాము. నెక్స్ట్ చాలామంది 4 years 5 years అంటున్నారు, అంత కూడా అవసరం లేదు. నెక్స్ట్ 2 yearsలోనే మనం వరల్డ్లో థర్డ్ అంటే జీడిపి కాంట్రిబ్యూషన్లో దగ్గర 4.6 trillion ఎకానమీగా మనం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ విధంగా మనకి గ్రోత్ ఉంది. ఇది ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకోటి చెప్పాలంటే నెంబర్స్ కూడా చూద్దాం. ఓకే, ఇవన్నీ కూడా మనం ఏదో అంటే వేగ్గా మాట్లాడుకోవడం కాదు, నెంబర్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంకే తీసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్ అంటే వాళ్ళ నెంబర్స్ 100% మనకి జెన్యూన్గా ఉంటాయి. ఐసిఐసిఐ బ్యాంక్ 2019లో 7,000 crores 71,900 crores రెవెన్యూస్ అయితే ఈరోజు 1,51,000 crores అండి. అంటే ఎంత గ్రోత్ మనం చూసాము లాస్ట్ 4 yearsలో. అదే ఐసిఐసిఐ బ్యాంక్కి ఈవెన్ 2019కి ముందు కూడా గ్రోత్ ఉంది, కానీ అది ఎంత చాలా తక్కువ ఉంది. దానికి ముందు 2018లో 62,000 crores, 2017లో 60,000 crores, అంటే అక్కడక్కడే ఉంది. బట్ లాస్ట్ 2-3 ఏళ్ళలో భారీగా పెరిగిపోయింది. అదేవిధంగా డిక్సన్ టెక్నాలజీస్, మీ అందరికీ తెలిసిందే. డిక్సన్ టెక్నాలజీస్ 2019లో రెవెన్యూస్ దాని 3,000 crores, ఈరోజు 12,000 crores. ఇవన్నీ మనకి కళ్ళకు కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఎకానమీ ఇండికేటర్స్ అండి. అదేవిధంగా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంజనీరింగ్ డైవర్సిఫైడ్ కంపెనీ. సో ఇది కానీ గమనిస్తే నేను గతంలో చాలా సందర్భాల్లో 2000 బిలో ఉన్నప్పుడు ఈ స్టాక్ గురించి చెప్తూనే ఉన్నాము. ఇప్పటి నుంచి అక్కడి నుంచి బాగా పెరిగిపోయింది. 2019లో 5,700 crores రెవెన్యూస్, ఈరోజు 15,000 crores అండి 2023కి. అంటే ఎంత మనకి రెవెన్యూస్ పెరిగాయో చూడండి. అదేవిధంగా టాటా మోటార్స్ స్టాక్ కూడా చూడండి, ఎక్కడ 100 రూపాయలు 200 ఉండేది, ఈరోజు ఎక్కడికి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు కీన్గా అబ్జర్వ్ చేయాలి. అంతేగాని ఎవరో ఏదో అప్పులు పెరిగిపోతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, అలా కాదండి. అప్పు చేయడం తప్పు కాదు, కాకపోతే దానివల్ల మనం ఎంత ఫలితం పొందాము అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎకానమీ గ్రోత్ ఉన్నప్పుడు అప్పు చేయడం అనేది సాధారణమే. అదే కొన్ని దేశాల డెట్ జీడిపి రేషియో కానీ చూసుకుంటే యూఎస్ఏకి 129 ఉంది, యూకేది 97 ఉంది, అదేవిధంగా చైనాది 77 ఉంది. చైనా ఓకే. తర్వాత యుఎస్ కూడా గ్రోత్ లేకపోయినా డెట్ ఉండాల్సిన దానికన్నా ఇప్పుడు 70-75 ఉండాల్సింది 129 ఉంది. ఎందుకంటే 70 కూడా కాదండి, ఇంకా తక్కువే ఉండాలి, ఎందుకంటే వీళ్ళు గ్రోత్ లేదు. ఇప్పుడు మనకేంటంటే గ్రోత్ ఉంది, మనది కొంచెం ఎక్కువనా ఏం కాదు. ఫాస్ట్గా మనకి నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఇప్పుడున్న రెవెన్యూస్ కాస్త డబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, రూపీ వీక్ అవుతుంది. సో రూపీ వీక్ కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అండి, కరెన్సీ వార్ అండి. రూపీ ఒకటి కాదు, ఎగెనెస్ట్ డాలర్ అన్ని కరెన్సీస్ వీక్ అవుతున్నాయి. మీరు అది అబ్జర్వ్ చేయండి. అయితే ఇంకోటి కీన్గా అబ్జర్వ్ చేస్తే ఎగెనెస్ట్ ఆల్ కరెన్సీస్ రూపీనే తక్కువ వీక్ అయింది. అంటే రూపీని బలవంతంగా కొంతమంది బై చేస్తున్నారు, రకరకాల కారణాలు. అంటే మళ్ళీ ఇది గ్లోబల్గా మళ్ళీ రకరకాల ఒత్తిళ్ళు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అంటే ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలనుకొని కంట్రీస్ అనమాట. మరి ముఖ్యంగా అంటే అందరు అంటే యుఎస్ ఎకానమీ ఏంటంటే గ్లోబల్ని డామినేట్ చేస్తుంది. సో వాళ్ళ అదే సస్టైన్ చేసుకోవడం కోసం ఏం చేస్తుంటారంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. డాలర్కి బాగా డిమాండ్ అనేది క్రియేట్ చేయబట్టి, అంటే ఆర్టిఫిషియల్ నిజమైన డిమాండ్ కాదు ఇది. సో ఆ విధంగా ఎగెనెస్ట్ ఆల్ కరెన్సీస్ వీక్ అవుతుంది. మన ఇండియన్ రూపీ ఒక్కటి వీక్ అయ్యి మిగతా కరెన్సీస్ స్ట్రాంగ్ ఉంటే అప్పుడు మనం వీక్ అవుతున్నట్టు అనుకోవాలి. ఇది కాదు, గ్లోబల్గా ఇది ఈరోజు కాదు, గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామం. లాస్ట్ ఒక 5-6 ఏళ్ళుగా మనకి గమనిస్తే మనకి గ్లోబల్గా ఈ కరెన్సీ వార్ అనేది, కరెన్సీ వార్ అంటాం దీన్ని, కరెన్సీ వార్ పరంగా బాగా ఉంది. అటు యూరోపియన్ యూనియన్కి తర్వాత అటు అమెరికన్ కంట్రీస్కి కొన్ని రోజులు జరిగాయి. సో ఈ కరెన్సీ వార్ అన్నమాట. ఈ కరెన్సీ వార్లో భాగంగా రూపీ వీక్ అవుతుంది తప్ప నిజంగా మనము వీక్ అవుతున్నట్టు కాదు. ఎప్పుడు మనం వీక్ అవుతున్నాము అనేది మనం తెలుసుకోవాలి అంటే ఎకానమీకి చెందిన ఇండికేటర్స్ ఉంటాయి. లైక్ జీడిపి గ్రోత్ తగ్గడము, కంటిన్యూస్గా 2-3 కోటలు తగ్గడము, అదేవిధంగా సేల్స్ పరంగా కన్జ్యూమర్ స్పెండింగ్ తగ్గడము, ఓకే, హోమ్ అప్లయన్సెస్ రెవెన్యూస్ తగ్గడము, ఎన్బిఎఫ్సిస్ కంపెనీస్ రెవెన్యూస్ తగ్గడము, అదేవిధంగా ఆటోమొబైల్ సేల్స్ తగ్గడము, తర్వాత ఇన్ఫ్రా కంపెనీస్కి ఆర్డర్లు రాకపోవడం, ఇటువంటివన్నీ కూడా మనకి ఎకానమీకి ఇండికేట్, అంటే ఎకానమీ వీక్ అయిపోతుంది. ఇప్పుడు అది లేదు, మన ఇండియన్ ఎకానమీలో అది లేదు. ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పదే చెప్తుంటాను, ఇన్ఫ్రా స్టాక్స్ ఇప్పుడు కొనాలి అంటే అప్పుడు అశోక బిల్కాన్ ఉంది, రీసెంట్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బాగా పడ్డాయి, బట్ అది కరెక్ట్ కావట్లేదు, 170 దగ్గర స్టేబుల్గా ఉంది. సో అటువంటివి రేపొద్దున బాగా పెరుగుతాయండి. ఇప్పుడు ఈ వెలుగులో, అంటే ఇండియా వెలుగు నిజంగానే వెలిగిపోతుంది, ఫ్యూచర్లో ఇంకా ముందుకు వెళ్తుంది. అది వ్యాపారం చేసేవాళ్ళు అది ముందుగా ఐడెంటిఫై చేయాలండి. దాదాపు అన్ని సెక్టార్లు బాగుంటాయి, 1-2 సెక్టార్లు మినహాయిస్తే. కాకపోతే నేను ఇప్పుడు స్టాక్స్ పెరిగినట్టు, అంటే కొన్ని స్టాక్స్, కొన్ని కాదండి, మెజారిటీ స్టాక్స్ అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. 90% స్టాక్స్, అటువంటి స్టాక్స్ పట్ల అప్రమత్తంగా ఉండమంటాను, అటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ కమ్మంటాను. బట్ క్వాలిటీ స్టాక్స్, ఇప్పుడు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ గురించి అది బాగా కరెక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని కొనుక్కోవచ్చు. అదేవిధంగా డిక్సన్ టెక్నాలజీస్ మంచి కంపెనీ. ఇటువంటి ఇంకోటి ఎథోస్ అని ఉంది, ప్రీమియం వాచ్ కంపెనీస్, రీసెంట్గా లిస్టెడ్ కంపెనీ, రీసెంట్గా కరెక్ట్ అయింది, ఇంకా కరెక్షన్ రానివ్వండి. అది దాని రెవెన్యూస్ కానీ గమనిస్తే 2019లో 442 ఉంటే ఈరోజు 789, నెక్స్ట్ 850, 900 crores నెక్స్ట్ ఇయర్ రావచ్చు. అంటే ఇవన్నీ ప్రీమియం సెగ్మెంట్లో ఉంది, అంటే రోలెక్స్ వాచెస్ ఇటువంటివి అనమాట. సో అది అయితే ఇంకోటి కూడా ఏంటి అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగలేదు, అది ఒప్పుకుంటాను. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంది, ఎందుకంటే పాపులేషన్ పరంగా మనం 139 కోట్లు ఉన్నాము. సో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ గమనిస్తే $2,600 అంటే ఈక్వల్ టు దగ్గరగా 1.8 lakhs పర్ ఒక వ్యక్తి ఇయర్కి సంపాదన ఒక దగ్గర 2 lakhs బిలో ఉంటుంది, అంటే 1.8, 1.9. ఇది బాగా రావాలి అంటే మాత్రం, అంటే 4 లక్షలు 5 లక్షలకి రావాలంటే మాత్రం టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 7 to 8 years or 10 years పడుతుందండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రం చాలా తక్కువ ఉంది. బట్ ఓవరాల్గా చెప్పొచ్చేదంటే ఇండియా అనేది గ్రోత్ స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ 10 ఏళ్ళు మనమే డామినేట్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. సో అటువంటి టైంలో మనం క్వాలిటీ స్టాక్స్లో ఉండాలి, గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్లో ఉండాలి, లైక్ ఇన్ఫ్రా కంపెనీస్లో ఉండండి, హెల్త్ కేర్ స్టాక్స్లో ఉండండి. మంది డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ, మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మీద అద్భుతాలు సృష్టించే ఎకానమీ కాదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, అంటే మనకి ఎయిర్పోర్ట్స్కి వెళ్తే ఫ్లైట్కి వెళ్తే ఫ్లైట్లో అందరూ కూడా, అంటే ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ఒకప్పటికి. కాబట్టి ఏవియేషన్ అంటే ఇండిగో, సో దాన్ని కొనుక్కోవాలి, ఇట్లా ఈ విధంగా. సో కాబట్టి ఏంటంటే వ్యాపారం చేసేవాళ్ళు ఇటువంటి ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, ఇటువంటి కంపెనీస్, ఇంజనీరింగ్ కంపెనీస్ని కొనుక్కోవచ్చు. ఈవెన్ టాటా స్టీల్ కూడా 2019లో 1,57,000 ఉంటే ఈరోజు 2,43,000 crores అనమాట. దీన్ని మంచి కరెక్షన్ వచ్చినప్పుడు దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో, అంటే ఈ రోజు కాదండి,
మంచి కరెక్షన్స్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఏదో అదేవిధంగా ఇన్ఫ్రాకామ్ అశోక బిల్డ్ కానీ కొనుక్కోండి. సో ఇటువంటి స్టాక్స్లో మీరు ఉండగలిగితే ఖచ్చితంగా నష్టపోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ ఎకానమిక్ గ్రోత్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. Please like, subscribe and share our videos.